శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి గురించి, అమ్మవారి మంత్రాల గురించి, బీజ మంత్రాల గురించి, పరిహారాల గురించి మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఎంతోమంది అమ్మవారిని నమ్మి పూజలు చేసి పరిహారాలు చేస్తున్నారు. అక్క, మాకు ఈ కోరిక నెరవేరలేదు అనేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా కోరిక కూడా తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి. కొంచెంగా ఆలస్యమైనా సరే తప్పకుండా మీ సమస్య అనేది తీరకుండా అయితే ఉండదు. ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే నిజంగా మనకి వచ్చే కష్టాల గురించి మనం అస్సలు భయపడము. అలాగే ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. చాలా వరకు కూడా చాలా ముఖ్యమైన పద్ధతి కూడా ఇది. చాలామంది కూడా దీపారాధన చేయాలంటే మా ఇంట్లో ఫోటో లేదక్క, మా ఇంట్లో విగ్రహం లేదని కొంతమంది దీపారాధన చేసుకోవాలని ఉందక్క, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అమ్మవారి యొక్క ఫోటో పెడదామనుకుంటున్నారు. కానీ చాలామంది కూడా వాళ్ళ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారిని మనసులో దీపం పెట్టి తలుచుకోవాలి. అమ్మవారిని తలుచుకుంటే మీకు ఉండేటటువంటి సమస్య అంతా కూడా నెరవేరుతుంది. మీకు ఎప్పుడైతే నమ్మకం అనేది కలుగుతుందో, నిజంగా అమ్మవారు పట్టించుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, ఫోటో తెచ్చుకొని ఇవ్వట్లేదని అనుకున్నప్పుడు వదిలేయండి. కంపల్సరిగా ఫోటో తెచ్చుకోవాలని ఏమీ లేదు. మీరు పూజ చేసుకున్నప్పుడు దీపారాధన ఇంట్లో చేస్తారు కదా, ఆ దీపంలో వెలుగులో అయినా సరే అమ్మవారిని తలుచుకొని పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అమ్మవారిని తలుచుకొని పూజ అనేది చాలామంది చేసుకునేవారు ఉన్నారు. ఎక్కడైనా సరే బయట హాస్టల్లో చదువుకునే పిల్లలు కూడా, అక్క మేము దీపారాధన చేయడం లేదు, కుదరడం లేదని, చాలామంది కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి సమయం అయిపోతుందని, ఇంకా మేము సులభంగా చేసుకునేటటువంటి పరిహారాలు మాకు ఏదైనా మంచిగా ఈజీగా ఉండే ఒక మంత్రం కానీ పరిహారాలను కానీ చెప్పండి అని చాలామంది కూడా అడుగుతున్నారు. అంతేకాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ కానీ వాళ్ళందరికీ కూడా బాగా ప్రయోజనం వచ్చిందక్కని చాలామంది అంటున్నారు. అలాంటి ఒక ఈజీ అయిన పద్ధతిని ఈరోజు మనం చూడబోతున్నాము. దీపారాధన కుదరడం లేదు అనుకునే వాళ్ళు ఈరోజు కాదండి, మీరు ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారం మీరు చేయవచ్చు. ముఖ్యంగా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో, అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో, అంటే అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథుల్లో చేస్తే ఎటువంటి పరిహారాలైనా సరే మీకు బాగా వెంటనే కలిసొచ్చి బాగా పనిచేస్తాయన్నమాట. మీరు ఈ పరిహారాన్ని మీరు ఎక్కడున్నా సరే మీ పిల్లల గురించి కానీ, లేదంటే మీ భర్త గురించి కానీ మీరు కోరుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం చేసేటప్పుడు వాళ్ళు మీ పక్కనే ఉండాలని కూడా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు మీ పక్కన ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మీ కోరిక ఏదైతే మీరు కోరుకుని వారి గురించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. మీరేం చేస్తారంటే, ఈ రోజునే కాదు, మీరు ఎప్పుడైతే ఇది చెయ్యాలని కోరిక అనేదన్నా, లేదంటే మీ కోరిక తీరాలన్నా కూడా, అంటే మీరు ప్రతిరోజు కూడా, అంటే అమ్మవారికి ఇష్టమైన రోజులు ఉన్నాయి కదా, మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయండి. ఇప్పుడు రాబోయే శుక్రవారం కూడా చేయాలన్నమాట. ఎప్పుడు కూడా శుక్రవారాలు చేస్తే 8 నుంచి 9 లోపు చేయండి. ఏం చేస్తారంటే, ఒక త్రికోణంలో ఉండేటటువంటి ఆకారాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి, ఇలా ఒక త్రికోణంలో ఉన్న ఆకారాన్ని ఒక రెడ్ కలర్తో మీరు గీసుకోండి. అయితే వైట్ కలర్ పేపర్ని తీసుకొని దాని మీద రెడ్ కలర్ ఇంకుతో ఇలా చేయాలన్నమాట. ఒక ప్లేట్ను తీసుకొని చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపును వేసుకోవాలన్నమాట. దాంట్లో జవ్వాది కానీ, లేదంటే కర్పూరం కానీ వేసి మీరు పన్నీరు వేసి కలపండి. ఎప్పుడు కూడా నీళ్లను వాడకూడదు. వాటర్ని పోసి పసుపు కుంకాన్ని కలపకండి. ఎప్పుడు కూడా మీరు ఇంట్లో పసుపు కుంకుమ వాడిన దేంట్లో అయినా సరే కలపాలి అన్నప్పుడు పన్నీరుతో కలుపుతూ ఉండండి. అలా పన్నీరు వేసి కలుపుకొని చక్కగా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ తీసుకొని క్లియర్గా అందంగా వస్తుందన్నమాట ఇయర్ బడ్స్తో అయితే. అలాగే మీరు ఏం చేస్తారంటే, మీ కోరిక
కోరిక అనేది మీరు దేని గురించి అయితే ఈ పరిహారం చేసుకుంటున్నారో, మీరు దేని గురించి అయితే ఏ కోరిక తీరాలని మీరు కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది 3 సార్లు రాయండి. ఇప్పుడు ఒక పెళ్లి గురించి అనుకోండి, నాకు త్వరగా పెళ్లి అవ్వాలి, లేదంటే ఉద్యోగం రావాలి అనుకోండి, నాకు త్వరగా ఉద్యోగం రావాలి అని 3 సార్లు రాయండి. అలా రాయడానికి ముందుగా అమ్మవారి పేరు రాయాలన్నమాట. అంటే వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని రాయండి. లేదంటే ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అని రాసి స్టార్ట్ చేయండి. అలా మొదలు పెట్టేటప్పుడు మీరు త్రికోణ ఆకారంలో ఉండేటటువంటి ఆ త్రికోణ ఆకారంలో ఏం చేస్తారంటే దానిపైన మీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని వజ్రఘోషంగాని లేదంటే ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అని యొక్క మంత్రాన్ని కానీ పైన అమ్మవారి యొక్క మంత్రాన్ని రాసిన తర్వాత మీరు మీ కోరికను ఏదైతే మీరు అంటే మీకు ఏదైతే జరిగితే బాగుంటుంది, మీ సమస్య తీరిపోతుందని అనుకుంటున్నారో ఆ కోరికను త్రికోణమితిలో రాయాలన్నమాట. త్రికోణమితి వేసి ఆ కోరికను ఇయర్బడ్తో పసుపు కుంకుమ పన్నీరు కలిపిన వాటితో ఇయర్బడ్తో మీ కోరికను రాయాలి. అంటే సంతానం కలగాలి అన్నా, ఉద్యోగం రావాలి అన్నా, ధనం రావాలి అన్నా, అంటే ఎవరికైనా మీరు అప్పు ఇచ్చిన తర్వాత ఆ ధనం మీకు రావాలన్నా అలా మీరు ఆ త్రికోణమితిలో రాయాలన్నమాట. అలా రాసిన తర్వాత అంటే ఒక్క కోరికను మాత్రమే రాయాలి. అది నెరవేరింది ఆ తర్వాత అనుకుంటే మళ్ళీ ఈ యొక్క పరిహారం అనేది మళ్ళీ ఇంకొక కోరికతో ఇంకా మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు. అయితే మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలి. నమ్మకంతో అమ్మవారికి పూజ చేసుకుని దీపారాధన చేయాలి. అమ్మవారికి దీపారాధన అంటే చాలా ఇష్టం కదా. మీరు అమ్మవారికి దీపారాధన చేసుకొని ఒక వైట్ పేపర్ని తీసుకొని దానిపైన అమ్మవారి యొక్క మంత్రాన్ని రాసుకొని రెడ్ కలర్ ఇంకుతో త్రికోణమితి రాసుకొని పసుపు కుంకుమ అత్తరు కలిపిన వాటితో ఇయర్బడ్తో మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను ఆ త్రికోణమితిలో రాసుకోవాలన్నమాట. అలా రాసుకున్న తర్వాత అమ్మవారి యొక్క పాదాలపైన ఉంచి అమ్మవారి యొక్క మంత్రాలు దీపారాధన దీపారాధన అన్నీ కూడా చేసిన తర్వాత ఆ మరుసటి రోజు అమ్మవారి యొక్క ఫోటో వెనకాతల ఆ పేపర్ను 3 రోజుల పాటు అలాగే ఉంచేయాలి. 3వ రోజు తర్వాత మీ కోరిక తీరుతుంది అన్న తర్వాత ఆ పేపర్ని మీరు అమ్మవారికి ప్రతిరోజు కూడా సాంబ్రాణి వేస్తారు కదా, ఆ సాంబ్రాణి వేసేటప్పుడు ఆ పేపర్ని ఆ ధూపంలో వేసేయండి. ఇలా చేస్తే కనుక మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎలాంటి కోరిక ఉన్నా సరే తప్పకుండా అమ్మవారు నెరవేర్చేలా చేస్తారు. నమ్మకంతో చేయాలి. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నమ్మకంతో చేసుకున్నట్లయితే అమ్మవారు మీకు తీరదు అనుకున్న సమస్య కూడా కోరిక కూడా అమ్మ జరిగేలా తీరుస్తారన్నమాట. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి నమ్మకంతో చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఏ రోజు చేసినా సరే రాత్రి సమయంలో చేసుకుంటే 10 రెట్లు ఫలితాన్ని అమ్మవారు మనకు అందిస్తారు. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం, శుక్రవారం, లేదంటే అష్టమి తిథి, పంచమి తిథి, లేదంటే అమావాస్య, పౌర్ణమి తిథిలో చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని మీ యొక్క సమస్యను తీర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.